ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్లో జరిగినటువంటి మనీష యొక్క గ్యాంగ్ రేపు, నాలిక కోసేయడం, వెన్ను విరిసి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినటువంటి మనీషని కనీసం కుటుంబానికి కూడా శవాన్ని అప్పగించకుండా అర్ధరాత్రే పోలీసులు దహనం చేసినటువంటి తీరుని మనందరం చూసాం. ఈ హత్య ఉదంతాన్ని బీజేపీ పార్టీ, ప్రత్యేకంగా బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఈ ఘటన పట్ల వైఖరి ఎలా ఉంటుంది అనేటువంటిది చూస్తే, ఈరోజే యూపీ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు తనకు ఆడపిల్లలుంటే, తనకి సోదరీమణులుంటే ఏ రూపంలో మాట్లాడతారా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి రోజు బల్లా గుద్దేటువంటి వీళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? సురేంద్ర సింగ్ మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? మహిళలు సంస్కారం నేర్చుకోవాలట, తల్లి కూతుర్లు సంస్కారం నేర్చుకుంటే ఇలాంటి గ్యాంగ్ రేపులు జరగవని చెప్పేసి అంటున్నాడు. మహిళలు కాదు నేర్చుకోవాల్సింది సంస్కారం ఈ దేశంలో, ఉన్మాదం తలకెక్కినటువంటి నీచులు నేర్చుకోవాలి సంస్కారం అంటే. తల్లిని గౌరవించలేనోడు, చెల్లిని గౌరవించలేనోడు, ఆవును గౌరవించేటోడు ఈరోజు వీళ్ళ మాట్లాడేది. ఆవును, కోతిని, కుక్కని, జంతువుల్ని ప్రేమించేటోళ్ళు మనుషుల పట్ల ఉండేటువంటి ప్రేమలు ఏమర్థమవుతాయి? అందుకనే ఇవాళ హాత్రాస్లో జరిగినటువంటి మనీష యొక్క ఏ గ్యాంగ్ రేపు ఈ ఉదంతాన్ని, సురేంద్ర సింగ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తే బీజేపీ యొక్క నైజం ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు ఒక్కసారి కూడా నోరు మెదపకుండా కనీసం ఏం సంఘటన జరిగింది, దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి, ఈ దేశంలో ఇలాంటి సంఘటన మరొకటి జరగకుండా చూడాలి అనేటువంటి కనీస చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. ఇవాళ ఎక్కడో కేరళ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు ఒక ఏనుగు చనిపోతే ఆ ఏనుగు చచ్చిపోయినందుకు దేశం అంతా గగ్గోలు పెట్టింది బీజేపీ పార్టీ. ఇవాళ దేశంలో జరుగుతున్న దళితులపైన జరుగుతున్నటువంటి ఇన్ని రకాల ఇన్సిడెంట్లకి కారణం బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా? ఇది అర్థం చేసుకోకూడదా? జనమందరూ కూడా ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రపతి దీన్ని జోక్యం చేసుకొని రాష్ట్రపతి పరిపాలన అక్కడ విధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రపతి దళితుడే, కానీ దళిత మహిళ పైన అత్యాచారం జరిగితే కనీసం ఇప్పటి వరకు నోరు మెదపడలేదు. ఈ రాష్ట్రపతి ఎవరి కోసం ఉన్నారు? ఈ దేశ ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు? నోరు మెదపకుండా ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాడు? జాతీయ మహిళా కమిషన్ ఉంది, ఈ కమిషన్ ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఎవరి కోసం ఉంది జాతీయ మహిళా కమిషన్? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా మహిళలకి భద్రత లేదు, దేశవ్యాప్తంగా దళితులకు అసలే ఏమాత్రం కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఇవాళ యూపీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? గంటకు రెండు హత్యలు, ఏదో ఒక సంఘటన యూపీలో జరుగుతూ ఉంది. మహిళల పైన, దళితుల పైన మరీ క్రూరమైనటువంటి పద్ధతులలో హాత్రాస్ ప్రాంతంలో దళితులను చూస్తున్నటువంటి చిన్న చూపు కానీ, దళితుల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ ఏ రూపంలో ఉంది హాత్రాస్ ప్రాంతంలో యూపీలో? ఇవాళ భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రంగా ఉంది యూపీలో జరిగినటువంటి ఇంత పెద్ద సంఘటన ఈ రూపంలో జరుగుతూ ఉంటే ఎందుకని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వీటిని ఖండించలేకపోతుంది? యోగి ఆదిత్యనాథే ఒక ఉన్మాది కావటం వల్ల, యోగి ఆదిత్యనాథే ఒక మత పిపాసి కావటం వల్ల, మతతత్వాన్ని రెచ్చగొట్టడం వల్ల ఇవాళ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ మొట్టమొదటిలోనే దళితుల పట్ల ఒక వైఖరితో ప్రారంభమైండు. ఎవడైనా దళితుడు నా ఇంట్లోకి రావాలి అంటే వాడు షాంపులతో తలకాయ కడుక్కొని పరిశుభ్రంగా వచ్చి మా ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి మాట్లాడిండు. దాని వెలుగులోనే కదా ఇప్పుడు సురేంద్ర సింగ్ అనేటువంటి మదమెక్కి కండకావరం ఎక్కినటువంటి ఒక దుర్మార్గుడు ఎమ్మెల్యేగా ఉండి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో మహిళలకు ఉండే రక్షణలు ఏంటి, చట్టాలు ఏంటో, ఆర్టికల్స్ ఏంటో అవగాహన పరిచినటువంటి వెధవ ఇవాళ మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? స్త్రీలు సంస్కారం నేర్చుకోవాలా? ఇదా నేర్పేది? నీకో బిడ్డ ఉంటే, నీకో చెల్లి ఉంటే వాళ్ళ మీద ఈ సంఘటన జరిగితే నువ్వు ఇదేనా మాట్లాడేది? ఇవాళ గ్యాంగ్ రేపుకు పాల్పడ్డటువంటి వాళ్ళ దాంట్లో బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఉన్నటువంటి ఒక బీజేపీ లీడర్ కొడుకు దాంట్లో ఉన్నాడని చెప్పేసే కదా కాపాడేది. ఇవాళ అగ్రకుల ఆధిపత్యానికి ఒక కాష్టగా యూపీ ప్రభుత్వం నిలబడతా ఉంది. ఈ ఆధిపత్యాలకి, వివక్షలకి, అంటరానితనానికి, దాడులకి, దౌర్జన్యాలకి, వీటన్నిటికీ అధికార పార్టీ బీజేపీ ఉద్దేశపూర్వకమైనటువంటి అండదండలను ఇస్తుంది.
దళితుల పట్ల చాలా నీచాతి నీచంగా వ్యవహరిస్తుంది. మంచినీళ్ళు పట్టుకునే దగ్గర దాడులు చేస్తున్నారు దళితుల మీద. కులాంతర పెళ్లి చేసుకుంటే యూపీలో దళితుల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎటువైపు దారితీస్తున్నాయి అనేటువంటిది మనం ఆలోచిస్తే రాజ్యాంగం పట్ల గౌరవం లేదు వీరికి, మహిళల పట్ల గౌరవం లేదు. అత్యంత నీచాతి నీచంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరును మనం తప్పనిసరిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన ఆధారంగా యూపీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయగలిగితే మరో సంఘటన జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, చాలా అన్యాయాలు దేశవ్యాప్తంగా దళిత మహిళలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం స్పందించట్లేరు. చాలామంది మేధావులు అనుకునేటువంటి వాళ్ళు కూడా మౌనం వీడట్లేదు ఇంకా చాలా చోట్ల. ఎందుకని ఇదంతా జరుగుతుంది? అందుకని మిత్రులారా, దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి పాలక వర్గాలు మహిళల పైన ఉక్కుపాదం మోపుతుంటే, మహిళని హింసిస్తుంటే, మహిళల పైన గ్యాంగ్ రేపులు జరుగుతుంటే, అత్యాచారాలు జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే వాళ్ళకు ఉండబెట్టినటువంటి అనేక రకాల చట్టాలని ఎందుకు నీరుగారుస్తున్నారు? చట్టబద్ధంగా ఎందుకు శిక్షించట్లేరు? ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది. ఆ సంఘటన తర్వాత దాన్ని వాదించడం కోసం వచ్చినటువంటి ఒక ఉన్నత సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి ఒక తల్లి ఇవాళ ఈ కేసును కూడా నేనే డీల్ చేస్తా, న్యాయం పక్షాన్ని నిలబడతా అని చెప్పేసి మాట్లాడి వస్తే పోలీసులు అడ్డుకుంటారా? ఓ జర్నలిస్టులు ఆ కుటుంబాన్ని కలవటానికి పోతే పోలీసులు అడ్డుకుంటారా? అదేవిధంగా ఓ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే పోలీసులు అడ్డుకొని కింద పడేస్తారా? ఇదా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదా బీజేపీకి? మహిళల పట్ల గౌరవం లేదా బీజేపీకి? ఎవరిని గౌరవిస్తుంది బీజేపీ? ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎజెండాని పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఈ దేశంలో ఇవాళ జంతువులకు ఇచ్చేటువంటి రక్షణ మనుషులకు ఇవ్వరా? అందుకనే యోగి పాలనలో జరుగుతున్నటువంటి రక్షణ అంతా ఎవరికి ఉంది? ఇవాళ ఆవులకి రక్షణ ఉంటుంది, కోతులకి రక్షణ ఉంటుంది. చాలా క్లియర్గా అర్థమైంది మనకి. 80 మంది పసిపిల్లలు ఆక్సిజన్ అందక హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే స్పందించినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోతి పిల్లను పక్కన పెట్టుకొని ముద్దాడినటువంటి సంఘటన చూస్తే మనకు అర్థమవుతున్నది ఏమిటి? ఒక కోతి ప్రాణం కంటే మనిషి ప్రాణం ఉన్నతమైంది కాదా? గ్యాంగ్ రేపుకు పాల్పడ్డటువంటి మనిషి అక్కడి పోలీసుల యొక్క నిర్లక్ష్యం మీద హోంమంత్రి ఏం చేశాడు, ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఇవన్నీ విషయాల్ని మనం పరిశీలించాల్సిన బాధ్యత మన పైన ఉంది. 6 రోజుల కాలం పాటుగా నలుగురు గ్యాంగ్ రేపుకు పాల్పడితే 6 రోజుల దాకా కనీసం ఎఫ్ఐఆర్ చేయకుండా ఎంతటి నిర్లక్ష్యాన్ని పోలీసులు ప్రదర్శించారు? ఆ పోలీసులందరిపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? హోంమంత్రి ఏం చేస్తున్నట్టు? అదిగాక ఆమె తనకేం జరిగిందో అన్యాయం చెప్పుకోవడానికి ఉన్నటువంటి నాలుక కోసేశారు. లేచి నిలబడి మాట్లాడతానుకో, ఎక్కడికైనా నడిచి వెళ్ళి తమ యొక్క బాధ చెప్పుకోవడానికి వెళ్తానంటే వెన్నుపూస విరగొట్టారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? మీరు సుప్రీంకోర్టుని కూడా ప్రభావితం చేస్తారా? అన్నిటిని ప్రభావితం చేస్తారా? మత ఉన్మాద ఎజెండాని న్యాయస్థానాల్లో కూడా ఎక్కిస్తారా? ఉన్మాదం తలకెక్కితే ఏం పెరుగుతుంది? మన మహనీయుడు చెప్పిండు, పెరియార్ రామస్వామి నాయకుడు, ఉన్మాదం తలకెక్కితే మెదడులో ఉన్నటువంటి బుద్ధి మోకాళ్ళ కిందికి జారుతుందని చెప్పేసి అంటారు. ఇవాళ వీళ్ళకు మోకాళ్ళ కిందికి జారింది. ఇవాళ మోకాళ్ళ దగ్గర ఉంది బీజేపీ నేతల యొక్క మెదడు. ఆర్ఎస్ఎస్ నేతల యొక్క మెదడు ఎక్కడుంది? మోకాళ్ళల్లో ఉంది. మెదడు ఇక్కడ తలకాయలో ఉంటేనో బాగుండు. అదే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపున బాబ్రీ మసీదును కూల్చిన వాళ్ళు అంతా నిందితులంతా నిర్దోషులని చెప్పేసి ప్రకటిస్తే, మరొక వైపున ఈమె మీద గ్యాంగ్ రేపే జరగలేదని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారి మాట్లాడతాడు. గ్యాంగ్ రేప్ జరిగినందుకే కదా తీసుకుపోయి హాస్పిటల్లో వేసింది. గ్యాంగ్ రేప్ జరిగినటువంటి సాక్ష్యం బయటకు వస్తుందనే కదా నాలుక కోసింది. గ్యాంగ్ రేప్ జరిగింది అందుకే కదా ఆమె నడిచి ఎక్కడికైనా సుప్రీంకోర్టుకు వెళ్తుందో అని చెప్పేసి భయపడే కదా వెన్ను విరిసింది. ఇంతటి అఘాయిత్యం జరిగితే ఇట్టడి దుర్మార్గులకి, నీచులకి పెద్దపీట వేయడానికి యోగి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకి అండదండలు ఇస్తుంటే మహిళలు సంస్కారం నేర్చుకోవాలని మాట్లాడతారా? ఈ దేశంలో మతోన్మాదులు సంస్కారం నేర్చుకోవాలా, మహిళలు సంస్కారం నేర్చుకోవాలా? ఇది దేశ ప్రజలందరి ముందు ఆలోచించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా నేను చెప్పదలిశాను. ఈ దేశంలో మతాన్ని, ప్రతిదాన్ని రాజకీయాలకు పులిమి ఈ దేశ ప్రజల యొక్క పీడిత ప్రజల మధ్యన ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మత ఉన్మాదులు, ఫాసిస్ట్ శక్తులు ఈ దేశంలో రాజ్యాంగాన్ని నీరుగార్చి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నటువంటి దుర్మార్గులు సంస్కారం ఏంటి నేర్చుకోవాలి. ముందు మనుషుల్ని గౌరవించండి, అమ్మల్ని గౌరవించండి. అందుకే బీజేపీకి ఒక నీతి లేదు. ఆ నీతి మేము చెప్తాం, నేర్చుకోండి. మీరు ఆవుల్ని గౌరవించితేనే ఈ దేశానికి దేశభక్తి కాదు, అమ్మను గౌరవించడం నేర్చుకోండి. కన్న తల్లికి
కన్న తల్లికి ఒక ముద్ద భూమి అనేది కూడా నా కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను కోటీశ్వరుని కోట్లకు పడగలెత్తినని చెప్పేసి బయటకు వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్తే ఏం లాభం? రోజువారీగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులు అని చెప్పేసి సిద్ధాంతాలు చెప్తున్నటువంటి రోజు భారత్ మాతాకి జై అనే ఆ నైతిక హక్కు బీజేపీకి లేదని చెప్పి మనిషి ఉదంతం తర్వాత తేలిపోలేదా? అందుకనే ఆవును ప్రేమిస్తే దేశభక్తి కాదు, అమ్మను ప్రేమిస్తే దేశభక్తి, రాయిని ప్రేమిస్తే దేశభక్తి కాదు, రైతును ప్రేమిస్తే దేశభక్తి. అంటే ప్రజల పట్ల వీళ్ళకు ఉండేటువంటి విశ్వాసం ఏమిటి? ఒక జంతువుల్ని గౌరవించేటువంటి సిస్టమ్ నేర్చుకునేటువంటి వాళ్ళు జంతువులకే గౌరవిస్తారు. వీళ్ళంతా కూడా అదే జంతు సంతతిలో లేమే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాచరికంలో లేం, నియంతృత్వంలో లేం. ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం ముందు పెట్టిండు. ఆ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఇవాళ? నేను నరేంద్ర మోడీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన గడ్డ మధ్యప్రదేశ్ రాష్ట్రం మహు పట్టణానికి వెళ్ళి అక్కడ మోకాళ్ళపైన వంగబడి, ఓ అంబేద్కర్ దేవుడా నువ్వు లేకపోతే నేను లేను, ఓ బీసీని దేశ ప్రధానమంత్రిని అయినంటే నువ్వు కారణం అని చెప్పేసి పైకి మొక్కుతారా? పైన మొక్కుతారు, లోపల తొక్కుతారు అంబేద్కర్ని. రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీని చింపేసుకుంటూ పోతుంది ఎవరు? ఈ రాజ్యాంగాన్ని సమీక్షించాలన్నది ఎవరు? రాజ్యాంగాన్ని సమీక్షించాలన్నది బీజేపీ. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నది బీజేపీ. అంతేకాదు, రిజర్వేషన్లు సమీక్షించాలన్నవాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం హక్కులు ఎవరెవరుకున్న ఈ దేశంలో అట్టడుగు పీడితులైనటువంటి వాళ్ళకి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలకు రక్షణలు ఉన్నాయి చాలా. అందుకే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే కేవలం 13 వర్ణాల చుట్టూ మా రాజ్యాంగం ఉంది మాకోటి, అది భగవద్గీతనో మహాభారతమో రామాయణమో పేరు చెప్పి అట్లా కాలం గడుపుతామని చెప్పేసి మనం అనుకుంటున్నారు. ఇది కుదరదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక చట్టబద్ధమైనటువంటి పరిపాలన అందుతుంది, అది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన. ఇప్పుడు దాన్ని లేకుండా చేయాలని చెప్పి కుట్రలు చేస్తే తిరిగి మధ్యయుగాల కాలంలోకి పట్టుకెళ్తారా? రాజ్యాంగాన్ని రద్దు చేసి మధ్యయుగాల కాలంలోకి పట్టుకెళ్తారా? నియంతృత్వం అయిపోతారా? రాజరికం వైపు తీసుకెళ్తారా? మళ్ళీ దేశాన్ని మత కలహాల మంట పెడతారా? దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతకనియరా? రాజ్యాంగాన్ని గౌరవించరా? ప్రధానమంత్రి గారి కానించి అందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చాలా ముచ్చట చెప్తారు. ఏం చేస్తున్నారు ఇవాళ రాజ్యాంగంలో? ఎన్ని దాడులు, ఎన్ని దౌర్జన్యాలు దళితుల పైన. దళితుల్ని మనుషులుగా చూస్తున్నారా మీరు? మహిళల్ని మనుషులుగా చూస్తున్నారా మీరు? ఓ దళితుల్ని గౌరవించని వాడు, ఓ మహిళల్ని గౌరవించని వాడు భారతదేశం నా మాతృభూమి అనేటువంటి హక్కు ఎక్కడిది నీకు? దేశభక్తి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది నీకు? లేదు అనేటువంటి తేలిపోతున్నది. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం పీడిత వర్గం అర్థం చేసుకోవాలి. దేశ ప్రజల యొక్క ఆకలి సమస్యని, పేదరికం సమస్యని, దేశంలో వస్తున్నటువంటి ఉపాధి సమస్యని, రకరకాల నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలిగేటువంటి చిత్తశుద్ధి పాలక వర్గాలకు లేదు. అది లేదు కాబట్టి ప్రజల యొక్క మెదడుతోటి మైండ్ గేమ్ ఆడటం కోసం ఈ రకరకాల కుట్రలకు పాల్పడుతుంది. అందుకోసమే ఓ గ్యాంగ్ రేప్ జరిగితే యూపీలో ఎన్ని సంఘటనలు జరుగుతాయండి వరుసగా? మోడీకి నమ్మిన బంటుగా యోగి ఉంటే మోడీ ఏం చేస్తున్నాడండి ఈ దేశంలో? మనీషా హత్య ఉదంతం మరవక ముందే మరో అమ్మాయిని అదే రాష్ట్రంలో పక్కన ఇంకో జిల్లాలో ఇంకో సంఘటన గ్యాంగ్ రేప్ జరిగింది. రోజువారీగా జరుగుతున్నాయి. రెగ్యులర్గా గంటకోటి ఇన్సిడెంట్ యూపీలో జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దళితులకి, మహిళలకి రక్షణ లేదు. అందువల్ల మనం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం పీడిత వర్గం ఆలోచించాలి. బీజేపీ అనేటువంటి దానికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగాన్ని రద్దు చేయనుకుంటుంది. ఇవాళ అట్టడుగు పేదలకు అందుతున్నటువంటి రిజర్వేషన్లు తొలగించాలని కుట్రలు చేస్తుంది. కాబట్టి రిజర్వేషన్ల పరిరక్షకులు, రాజ్యాంగ పరిరక్షకులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. మతోన్మాదుల యొక్క మత్తును దించాలి. వాళ్ళకి మత్తు ఎక్కింది మెదడుకి. ఇవాళ మొత్తం కూడా సన్నాసులకి, కోతులకి, ఆవులకి, అట్లాగే రేపిస్టులకి రక్షణ ఉంటుంది. అందుకనే ఉత్తరప్రదేశ్లో మనం ఇవ్వాల్సింది, వాళ్ళకు బుద్ధి చెప్పాల్సింది ఏమిటి? నీకు కన్న తల్లి ఉంది, నీ తల్లి గురించి ఏం ఇన్సిడెంట్ జరిగినా నీ తల్లితో తప్పు చేసేటువంటి పనికి నువ్వు ఒడిగట్టలేవు కదా దుర్మార్గుడా. ఇప్పుడు మాట్లాడింది ఏమిటి? నువ్వు ఏం మాట్లాడావు? నువ్వు తల్లి కూతుర్లాట సంస్కారం నేర్చుకోవాలట. నీ భార్య ఒక బిడ్డకు తల్లి, నీ బిడ్డ ఒక అన్నకి చెల్లి. ఈ విజ్ఞత కనీసం నీకుంటే ఈ మాట మాట్లాడతావా? ఖబర్దార్ సురేంద్ర సింగ్, మేము చెప్తున్నది ఒకటే. ఇవాళ నీ యోగి పాలనలో అడుగులోకి మడుగులెత్తేటువంటి ప్రయత్నం చేస్తే చేసుకో. నువ్వు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఇదే ఇన్సిడెంట్. రీసెంట్గా మన తెలంగాణలో కూడా కరీంనగర్ ప్రాంతంలో రాసలీలలు ఆడుతున్నట్టుగా నగ్నంగా మహిళలతోటి, బీజేపీ మహిళా కార్యకర్తలతోటి నగ్నంగా వ్యవహరిస్తున్న తీరు అడ్డంగా దొరికారు బీజేపీ నాయకులు. బండి సంజయ్ మాట్లాడాలి దీని మీద. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడాలి.
ఇదేనా సంస్కారం నేర్పేది? ఈయన నేర్చాలనుకున్నది? ఏ మహిళకు నేర్పుతారు ఈ సంస్కారం? రాసలీలను ఆడేటోళ్ళు, మహిళల పట్ల గ్యాంగ్ రేపులు చేయించేటోళ్ళు వీళ్ళు నీతులు మాట్లాడతారు. ఇవాళ ఇంకొక ఆయన దుబ్బాకలో రఘునందన్ రావు గారు పోటీ చేశారు బీజేపీ నుంచి. మనీషా గ్యాంగ్ రేపు అంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంటే ఈ రఘునందన్ రావు మాట్లాడుతూ చెప్తాడు, యూపీ పరిపాలన దేశంలోనే బేష్ అని చెప్పేసి అంటాడు. ముందు ఇదే అంతే చెప్పి గుజరాత్ మోడల్ అని చెప్పి వాళ్ళ దేశాన్ని అధోగతి పాలు చేశారు. అంబానీ ఆదానీల ఆస్తులు పెంచారు, దేశ ప్రజల యొక్క జీవన పరిస్థితుల్ని క్రమేపీ దిగజార్చారు, చివరికి జీడిపిని తగ్గించారు. ఇప్పుడు యూపీ అని చెప్తున్నారు. యూపీ పరిపాలన రోల్ మోడల్ అంటే అర్థం ఏమిటి? మహిళల పైన రేపులు చేయటంలో రోల్ మోడల్గా ఉండాలన్నా ఈ దేశం ఇంకో రాష్ట్రం. అందుకనే రఘునందన్ రావు రోల్ మోడల్ అంటున్నాడు. ఈ రఘునందన్ రావు బీజేపీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయబోతున్నాడు. ఈయన ఒక మహిళ పైన అత్యాచారం జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక సంఘటనలో తన దగ్గరికి వస్తే, నువ్వు కోర్టులో వకీలు కదా, నీ దగ్గరికి వస్తే నువ్వు కూడా ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డావని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, కోర్టుకు వచ్చింది. ఈ అన్ని సంఘటనలు మర్చిపోతారా? వీళ్ళు ఇదేనా నేర్పేది బీజేపీ నేతలు? అందుకనే సిగ్గుమాలిన మాటలు మానుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినా, మహిళల్ని అవమానపరిచేటట్టు మాట్లాడినా ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఈ సురేంద్ర సింగ్ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటల్ని మొత్తం సభ్య సమాజం ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి, అట్లాగే యూపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటం ద్వారా ఇంకో రాష్ట్రంలో ఇంకో సంఘటన జరగకుంటుంటుందని, మనీషా హత్య ఉదంతంలో మొత్తం అప్ టు బాట ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు అందరినీ కూడా కఠిన కారాగార శిక్ష విధించి కఠినమైనటువంటి చట్టాలతోటి అమలు చేయటం ద్వారా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించడం ద్వారా ఇలాంటి ఘటనలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్కి ఏమాత్రం మానవీయ కోరం ఉన్నా తక్షణమే యూపీ సీఎంకు రాజీనామా చేయాలి. నీ చెల్లికో నీ తల్లికో జరిగితే నువ్వేం చేసేవాడివి, ఏం చేసేటువంటి వాడివో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా దాన్ని కోరుతూ మొత్తం ప్రజానీకం అందరూ కూడా మనీషా ఘటనని తీవ్రంగా ఖండించాలని, అదేవిధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి చిల్లర రాజకీయాలు, అట్లాగే అసభ్యకరమైనటువంటి మాటలన్నింటినీ కూడా ప్రజాతంత్రవాదులు తీవ్రంగా ఖండించాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.